సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు మరి తన అనుభవాన్ని రంగరించి దాదాపు 94 మంది అభ్యర్థులను ఈరోజు ప్రకటించి ఒక సంచలనానికి అయితే తెరదీశారని కూడా చెప్పుకోవచ్చు. ఇక 2024 ఎన్నికలే లక్ష్యంగా అయితే దూసుకుపోతున్నారని కూడా చెప్తున్న పరిస్థితుల్లో అసలు ఈ 94 మంది టీడీపీ అభ్యర్థులు వైసీపీకి పోటీయేనా, అసలు గెలుపు గుర్రాలేనా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి 49వ డివిజన్ కార్పొరేటర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ బొల్లా విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. అన్న నమస్కారం. నమస్కారం. చూస్తున్నాము ఈరోజు అయితే ఒక పెద్ద జాబితా అయితే వచ్చింది. 94 మంది టీడీపీ, 5 జనసేన. ఎలా అనిపిస్తుంది మీకున్న అనుభవం చెప్తారు? ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు. జనసేన అలాగే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్ని ప్రకటించడానికి కూడా ధైర్యం చాలక, ఇప్పటి వరకు కూడా ధైర్యం చాలక ఈరోజు వణుకుతూ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. మీరు వణుకుతూ అంటున్నారు, వాళ్ళు మాత్రం అంటున్నారు, తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. మీరు భయపడుతూ 7 జాబితాలు కూడా చేశారు. దాదాపు 69 మందే ఉన్నారు. మేము ఒక 3 నిమిషాల్లో మా నాయకుడు 94 మందిని ప్రకటించారు. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, మా టార్గెట్ 175కి 175. వైనాట్ 175. జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే నినాదం ఉందో ఆ నినాదంతోనే మేము ముందుకు వస్తున్నాం. రాబోయే కాలంలో 23 అంతకుముందు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఈసారి అవి కూడా మిగలవు. ఇంకో డౌట్ కూడా చెప్తా మీకు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోతున్నారు. ఈ సందర్భంగా మీరు రాసి పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోతున్నారు. మంగళగిరిలో మరోసారి పప్పు బ్రాండ్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ కూడా ఓడిపోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. ఇది కరెక్ట్. విజయవాడకు సంబంధించిన 3 సీట్లలో 2 సీట్లు ప్రకటించేశారు. ఒకటి బోండా ఉమా అయితే, రెండవది గద్దె రామ్మోహన్. ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారు ప్రకటించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో అవన్నీ కూడా ప్రతి ఇంటికి అందనియా లేవా అని చెప్పి ప్రతి గడపకు తిరిగి జల్లెడేసారు అవినాష్ గారు. గద్దె రామ్మోహన్ రావు ఏం చేశాడనేది తూర్పు నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలవటం జరుగుతుంది. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నట్టు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సెంట్రల్ నియోజకవర్గానికి గెలవడం జరిగింది. ఆయన కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. ఇక్కడ మైనార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం మొత్తాన్ని కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మైనార్టీలకి ఒకటి నాకు తెలిసి ఒక టికెట్ ఇచ్చారు. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామందికి మైనార్టీస్కి ఇచ్చారు, దళితులకి ఇచ్చారు, బీసీలకి ఇచ్చారు. అత్యధికంగా ఈ రోజున దళిత మైనార్టీ వర్గాలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారని చెప్పి రాబోయే కాలంలో విజయవాడ వెస్ట్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. కరెక్ట్ అన్న. సెంట్రల్ విజయవాడ సెంట్రల్ గురించి మాట్లాడుకుందాం. బోండా ఉమా ఒక సవాల్ విసిరాడు ఎల్లంపల్లికి, 1,00,000 మెజారిటీ గెలవబోతున్నా అంటున్నాడు. ముందు లాస్ట్ టైం కూడా ఇలాగే ప్రగల్భాలు పలికాడు ఆయన. మల్లా విష్ణు గారి మీద ఓడిపోయారు. ఇలాంటి ప్రగల్భాలు పలికే ఆ రోజున నువ్వు ఏం చేసావు, బోండా ఉమా ఏం చేశాడనేది విజయవాడ ప్రజలందరికీ తెలుసు. కృష్ణలంకలో ఒక చిన్న బిడ్డ పాపం వాళ్ళ ఆస్తులు ఆక్రమించేసుకొని ఆ బిడ్డని మానసిక క్షోభకు గురి చేస్తే ఆ ఇంటి ముందు న్యాయాదీక్ష చేసినటువంటి తల్లి ఆ బిడ్డ ఆఖరికి చనిపోయింది. ఇది తెలీదా విజయవాడ ప్రజలందరికీ? ఏ రకంగా నువ్వు 1,00,000 మెజార్టీతో, 1 ఓటు మెజార్టీతో గెలవడం అని కూడా నువ్వు కష్టం. 1,00,000 వరకు వెళ్ళావు, చాలా కష్టం. విజయవాడ ప్రజలు బోండా ఉమా అనే వ్యక్తిని మర్చిపోరు. కసితీరా ఈసారి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు ప్రకటించినటువంటి 94 నియోజకవర్గాల్లో కుప్పమేమో చంద్రబాబు అన్నాడు, మంగళగిరి ఏమో లోకేష్ అన్నాడు, హిందూపూర్ బాలకృష్ణ అన్నాడు. మరి అసలు 24 సీట్లలో 5 సీట్లు ప్రకటించడానికి చాలా కష్టంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన సీట్లు కూడా ప్రకటించుకోలేకపోయాడు. ఏమండి, మీకు విషయం చెప్పమంటారా? పవన్ కళ్యాణ్ గాజువాకలో నాగిరెడ్డి అనే ఒక అతని మీద ఓడిపోయారు. అలాగే భీమవరంలో కూడా ఓడిపోయారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అనేది ఒక నటుడు, ఒక సినిమా యాక్టరు. నాగిరెడ్డి గారు సినిమా నటుడా? ఆయన పవన్ కళ్యాణ్ కంటే అందగాడా? కాదు. కానీ లాస్ట్ టైము యువకుడు కూడా కాదు. పవన్ కళ్యాణ్ ఇంకా యువకుడు, నటుడు.
ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్నబట్టి అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ లాంటి వచ్చినా, బాలకృష్ణ లాంటి వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, ఎవరైతే మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ముందు తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి ఈ రోజున పవన్ కళ్యాణ్ తనకు తాను ప్రకటించుకుంటే ఎక్కడ సీట్లు ప్రకటించుకోవాలని ఎత్తుకుంటున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏంటి ఎలా ఉండబోతుంది వచ్చే ఎన్నికలు అయితే ఎలా ఉండబోతుంది? మనం ఉమ్మడి కృష్ణా జిల్లా ఒకసారి చూసుకుంటే వంశీ మీద యార్లగడ్డ వెంకటరావుని నిలబెట్టారు, గుడివాడలో కొడాలి నాని మీద వెనుగళ్ల రాముని నిలబెట్టారు. ఇది ఎలా ఉండబోతుంది? ఏమండి, ఇవాళ వల్లభనేని వంశీ గారి మీద యార్లగడ్డ వెంకటరావు కాదు, లోకేష్ వచ్చి నుంచున్నా ఓడిపోతాడు. అలాగే గుడివాడ కొడాలి నాని గారి మీద ఎనిగళ్ల రాము అని చెప్పి ఒక అతన్ని ఎన్ఆర్ఐని తీసుకొచ్చి నుంచోబెట్టారు. చంద్రబాబు నాయుడు నుంచున్నా ఓడిపోతాడు. ఇలాంటి చాలా మనం చూసాం. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పెద్ద పెద్ద మహానుభావులు ఎగిరిపోయారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 151కి 151 ఇచ్చారు. ఆ రోజు 175కి 151 నియోజకవర్గాలకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మా టార్గెట్ ఏంటంటే 175. అంటే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు లేకుండా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలని అందించి తీసుకున్నటువంటి ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మా బాబు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. బాబు వద్దు, షూరిటీ వద్దు, ఆయన మొహం మాకు వద్దు, చూపించొద్దు, దరిద్రం. ఎందుకంటే ఆయన ఏళ్ళిన ఆ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు భూమి నెర్రిడ్చింది. భూమిలో మంచినీళ్ళు కూడా పడలా, వర్షాలు పడలా. ఎందుకండి ఈ చంద్రబాబు నాయుడు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, బీజేపీ వద్దు అని చెప్పేసి అని అంటున్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి 175కి 175 కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది బుల్లా విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ మరి జెండా ఎగరబోతుంది. అంతేకాకుండా ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో వీరంతా ఓడిపోయే క్యాండిడేట్లే, మళ్ళీ వైసీపీ జెండానే ఎగురుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం.